హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో చివర్లో ఒక పిక్చర్ ఉంటుంది. అందులో డిఫరెన్స్ని కామెంట్లో తెలపండి. మమ్మీ మమ్మీ నిన్న పిక్నిక్ చాలా బాగుంది కదా మమ్మీ. చిన్ని, నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ అందరూ చాలా అలసిపోయి ఉంటారు. అందరూ చక్కగా నిద్రపోతూ ఉంటారు. చిన్ని, మీ డాడీ చూడు ఎలా గురక పెడుతున్నారో. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారికి సడన్ గా మెలకు వస్తుంది. వెంటనే నిద్రలేస్తారు. అబ్బా, ఈరోజేంటి చాలా బద్ధకంగా ఉన్నట్లుంది. అండి, నిన్నంతా జర్నీ చేసి వచ్చాం కదా, అందుకే మీకు చాలా అలసటగా అనిపిస్తుంది అనుకుంటండి. మమ్మీ మమ్మీ ఏంటి నాకు కడుపులో నొప్పిగా ఉంది. అమ్మో అమ్మో డాడీ మమ్మీ నొప్పి ఎక్కువ అవుతుంది. అయ్యో చిన్ని, కంగారు పడకు, ఏం కాదు. నేను వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాను. అరేరే, త్వరగా చేయండి. వెంటనే రమ్మని చెప్పండి. చిన్ని ఏంటి ఇలా గిలిగిల్లాడుతుంది? అమ్మా చాలా నొప్పి నొప్పి మమ్మీ నొప్పి. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు డాక్టర్కి కాల్ చేస్తారు. హలో హలో డాక్టర్, నేను కృష్ణని మాట్లాడుతున్నాను. మీరు కాస్త త్వరగా మా ఇంటికి వచ్చేయండి డాక్టర్, ప్లీజ్ తొందరగా రండి. అయ్యో కృష్ణ గారు, కంగారు పడకండి. అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి. అరేరే, మీరు కాస్త ఇలా ఇవ్వండి నాకు ఫోన్. హలో డాక్టర్ గారు, మా చిన్నికి చాలా బాగా కడుపు నొప్పి వస్తుందట. చాలా ఏడుస్తుంది. త్వరగా రండి. మాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తొందరగా రండి ప్లీజ్. సీత, నేను తొందరగా వచ్చేస్తాను. నేను మా నర్స్ ఇద్దరం కలిసి వచ్చేస్తాం. మేము వచ్చేలోగా కాస్త చిన్నికి వాటర్ ఇవ్వు, సరేనా? వాటర్ తాగితే కాస్త నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగా, సరే డాక్టర్, అలాగే వెంటనే ఇప్పుడే ఇస్తాను. ఇక ఇక్కడ గీత వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. అబ్బా, ఏంటండి, నా హెల్త్ ఏదో తేడాగా ఉంది. అవును గీత, నాకు రాత్రి నుంచి స్టమక్ పెయిన్ గా ఉంది గీత. అవునా, నాకు అలాగే ఉందండి. త్వరగా డాక్టర్కి కాల్ చేయండి. ఇంతకీ జున్నుకి ఎలా ఉంది గీత? జున్ను బానే ఉన్నాడా? డాడీ డాడీ నా హెల్త్ బాగుంది, ఏం కాలేదు. అమ్మయ్య, జున్ను బాగానే ఉన్నాడు. నాకు కాస్త హ్యాపీగా ఉంది. జున్నుకి బాగుంది కదా. ఇక అప్పుడే మున్ని పరిగెత్తుకుంటూ చిన్ని వాళ్ళ ఇంటికి వస్తుంది. సీతా ఆంటీ ఎక్కడున్నారు మీరు? అరే మున్ని, ఏం జరిగింది అసలు? అంత కంగారు పడుతూ వస్తున్నావు? ముందురా, ఇలా ఈ కుర్చీలో కూర్చో. సీతా ఆంటీ, ఇప్పుడు కుర్చీలో కూర్చునే టైం లేదు. మా దగ్గర డాక్టర్ గారి నెంబర్ లేదు. త్వరగా డాక్టర్ గారికి కాల్ చేయండి, మా ఇంటికి రమ్మని చెప్పండి. అయ్యో మున్ని, ఏమైంది ఇంతకీ? డాక్టర్ గారు ఎందుకు? అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పు. అయ్యో అంకుల్, మా మమ్మీకి నాన్ స్టాప్ గా వామిటింగ్స్, మోషన్స్, ఇంకా స్టమక్ పెయిన్ అని కూడా అంటున్నారు. మా దగ్గర డాక్టర్ గారి నంబర్ లేదు. మీరు త్వరగా కాల్ చేయండి, డాక్టర్ను రమ్మని చెప్పండి అంకుల్, ప్లీజ్. ఓకే ఓకే మున్ని, ముందు నువ్వు కంగారు పడకు, ఏం కాదులే. ఇక్కడ కూడా అందరి పరిస్థితి ఇలానే ఉంది. ఇదిగో చిన్నిని చూడు ఎలా ఏడుస్తూ కూర్చుందో. అప్పుడే రాజా కృష్ణకి కాల్ చేస్తాడు. హలో హలో, కృష్ణ అన్నయ్య, మీకు హెల్త్ ఎలా ఉంది? ఇక్కడ మాకు హెల్త్ ఏం బాగోలేదు. వామిటింగ్స్ ఇంకా స్టమక్ పెయిన్. ఇంతకీ మీరెలా ఉన్నారు? రాజా, ఏం చెప్పమంటావు, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా చిన్నికి, సీతకు, నాకు కూడా అలాగే ఉంది.
డాక్టర్ గారు వస్తా అని చెప్పారు, ఇంతవరకు రాలేదు. అప్పుడే డాక్టర్ గారు నర్స్ ఇద్దరు స్కూటీ మీద వస్తూ ఉంటారు. హలో రాజా, ఒక పని చేయండి, మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి. ఇక్కడికి డాక్టర్ గారు వచ్చేస్తారు కదా. అదిగో డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారు. మీరు కూడా ఇక్కడికి రండి, మీరు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓ అలాగా అన్నయ్య, సరే సరే మేము వచ్చేస్తున్నాం. త్వరగా త్వరగా గీత, త్వరగా బయలుదేరు. అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి డాక్టర్ గారు వచ్చేసారు. కృష్ణ అన్నయ్య మనల్ని అక్కడికి వచ్చేయమన్నారు. త్వరగా వెళ్దాం పదా. జున్ను రా. అలా గీత వాళ్ళంతా సీత వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇక్కడ సీత వాళ్ళ ఇంట్లో డాక్టర్ గారు చిన్నికి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. మమ్మీ పెయిన్, డాక్టర్ పెయిన్, అమ్మో మెల్లగా చేయండి, నాకు ఇంజెక్షన్ అంటే భయం, మెల్లగా. ఇక ఇక్కడ డాక్టర్ గారు అందరికీ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఆలోగా గీత, రాజా, జున్ను కూడా బైక్ మీద సీత వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అదిగో డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. డాక్టర్, మాకు కూడా చేయండి ఇంజెక్షన్ త్వరగా. రండి, ముందు మీరంతా వచ్చి చైర్లో కూర్చోండి. అలా డాక్టర్ గారు అందరికీ ఇంజెక్షన్ ఇస్తారు. కానీ డాక్టర్, ఒక్కసారి మా అందరికీ ఇలా హెల్త్ ఎందుకు పాడైంది? ఓ అదా, మీ అందరికీ ఫుడ్ పాయిజన్ అయిందండి, అందుకే ఇలా జరిగింది. మీరంతా బయట ఫుడ్ తీసుకున్నారా? అవును డాక్టర్, మేమంతా టూర్కు వెళ్ళాం, అక్కడ బయట ఫుడ్ తినాల్సి వచ్చింది. అది సంగతి. సరే, నేను ఇంజెక్షన్ వేశాను కదా, ఇంకేం పర్వాలేదు. ఇక ఈ మందులు వాడండి, సాయంత్రానికి అంతా సర్దుకుంటుందిలే, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. సరే, ఇక నేను వెళ్తాను. ఇక నుంచైనా మీరంతా బయటి ఫుడ్ ఏమీ తినకండి. అలా చెప్పి డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు గనక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి డిఫరెన్స్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.